హే గైస్, ఇక్కడ ఒక శిల్పం కనిపిస్తుంది కదా. దీన్ని మీరు చూస్తే ఒక దేవుడు ఏనుగు మీద నాట్యం చేస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. కానీ కాస్త దగ్గరగా గమనిస్తే ఆయన చేతిలో త్రిశూలం మరియు డమరుకం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఆయన నుదిటిపై మూడవ కన్ను కూడా ఉంది. ఆయన ఎడమ వైపు గమనిస్తే అక్కడ నంది ఉంది. అంటే ఇది శివుడి యొక్క వాహనం. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఓ ఇది శివుడు ఏనుగు మీద నాట్యం చేస్తున్నట్లు ఉంది కదా. కానీ కాదు. వాస్తవానికి ఆయన ఏనుగు మీద కాకుండా ఏనుగు లోపల నాట్యం చేస్తున్నారు. ఏనుగు లోపల నాట్యం చేస్తున్నారు అంటే ఏంటి? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏనుగు తల, దంతాలు, మిగతా భాగాలు కనిపిస్తాయి. కానీ కింద కేవలం 2 కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా 2 కాళ్ళు ఎక్కడున్నాయి? పైకి చూస్తే అక్కడ అవే మిగతా 2 కాళ్ళు. మధ్యలో చూస్తున్నారా? అదే ఏనుగు తోక. అంటే శివుడు ఏనుగు శరీరాన్ని తెరిచి దానిని ఒక పెద్ద షెల్లాగా చేసుకుని లోపల నాట్యం చేస్తున్నారు. ఇప్పుడు శివుడు ఎందుకు ఒక అమాయకపు ఏనుగును చంపాలి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక విషయం. శివుడు జీవరాశుల రక్షకుడు, అందుకే ఆయనను పశుపతి అంటారు. కానీ ఒక పురాతన గ్రంథం ప్రకారం ఒక రాక్షసుడు ఏనుగు రూపంలో మారిపోయి ఆ ఏనుగు శరీరాన్ని ఉపయోగించి ప్రజలకు హాని కలిగిస్తాడు. కాబట్టి శివుడు ప్రజలను రక్షించేందుకు వస్తాడు. రాక్షసుడిని ఏనుగు రూపంలో చంపుతాడు. ఆ తరువాత శరీరాన్ని తెరిచి చెడును నాశనం చేసినందుకు గుర్తుగా లోపల నాట్యం చేస్తాడు. ఓ ఇది ఒక మంచి కథ ప్రవీణ్, నాకు తెలీదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ శిల్పంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మిస్ అయ్యారు. జాగ్రత్తగా చూడండి. ఏమిటో చెప్పగలరా? బాగా గమనించండి. శివుడు అత్యంత అందమైన ఆభరణాలు ధరించారు. చూడండి, ఆయన చేతికి అందమైన కంకణాలు ఉన్నాయి. నాగుడు కూడా ఉంది. కానీ ఇవి నేను చూపించాలనుకున్న ముఖ్యమైన వివరాలు కావు. అసలు అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన బొటనవేలు ఏనుగు చర్మాన్ని లోపల నుంచి పొడుస్తుంది. ఈ వైపు చూస్తే పై భాగంలో అదే గోరు మరోవైపున నుండి బయటకు వస్తుంది. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. పురాతన భారతీయ శిల్పులు ఎంత ప్రతిభావంతులని ఇది నిరూపిస్తుంది. ఎందుకంటే వారి శిల్పాలలో ఆ అద్భుత వివరాలను ఉంచారు. నా యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్ గురించి మాట్లాడితే ఇది యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి కాదు, శివుడి నిజమైన థంబ్నెయిల్ గురించి. ఇది 900 ఏళ్ల కంటే పాతది. హొయసలేశ్వర దేవాలయంలో చెక్కబడింది. ఇప్పుడు ఈ శివుడి అవతారాన్ని ఏమంటారు? ఈ ప్రత్యేక శివరూపం పేరు ఏంటి? అతన్ని గజ చర్మాంబర్ధర అని పిలుస్తారు. అంటే ఆ పేరు కొంచెం టంగ్ ట్విస్టర్లా ఉంది. దాని అర్థం ఏంటంటే ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించిన వాడు అనే అర్థం. పురాతన శిల్పాల్లో శివుడి వేలి గోర్లు కూడా గమనించండి. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తొందరలోనే మీతో మళ్ళీ మాట్లాడతాను. బాయ్.